నిర్గమకాండము 23వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతూ ఉన్నానండి. వాద్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతము ఉండకూడదు. చూసారా? ఆమేన్. అలాగే ఇక్కడ వాద్యమాడువాడు భేదవాడైన వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. ఇక్కడ న్యాయము ఎటువైపు ఉందో అటువైపే మాట్లాడాలి. వాడు ధనవంతుడని చెప్పేసి వాడి వైపు మాట్లాడడం ఇటువంటివి చేయకూడదు. ఇది ఒక నిబంధన. చూడండి, ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ బయట తీర్పులు కానీ మరలా చూడండి, మరి గమనించండి, వీడికి ఒక న్యాయం జరుగుతూ ఉంటుంది, అన్నీ కలిగిన వాడికి ఒక న్యాయం జరుగుతూ ఉంటుంది. దేని వలన చూడండి, నిబంధన అతిక్రమించారా లేదా? ఇక్కడ చూడండి, మనం అందరము ఏ విధంగా నడుచుకుంటున్నాం. పక్షపాతము లేకుండా వాడికి ఒక తీర్పు వీడికి ఒక తీర్పు ఉండకూడదు. అయితే వాడు చిన్నవాడైనప్పటికీ బలము లేనప్పటికీ వాడికి ఏం చేయాలి? న్యాయం వైపే నుంచోవాలి. కానీ ఈ రోజున మనకి అటువంటి నిబంధన ఎక్కువగా అతిక్రమణ జరుగుతూ ఉన్నట్లుగా దేవుని పేరట తెలియచేస్తూ ఉన్నాను. ఇది ప్రథమమైనది. అలాగే 23వ అధ్యాయంలోనండి, ఎందుకనగా మనకి ఆ వాడి వైపు ఉంటే ఏమిటి, దిక్కులేని వాడి దగ్గర వైపు ఉంటే మనకేమిటి లాభం? వాడి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కానీ లోకంలో ఎటువంటి ప్రయోజనం వాడి వల్ల కలగదు. అదే కలిగిన వారి వైపు ఉన్నారనుకోండి, వాడి వల్ల ప్రయోజనము పొందుతూ ఉంటారు. కానీ పరమందున్న దేవుడు ఇటువైపు ఉన్నట్లయితే, బలహీనుల వైపు కానీ న్యాయ పక్షపాతం లేకుండా వ్యవహరించినట్లయితే దేవుడు మనకి కరుణ కటాక్షము దీవెన పైనుంచి కుమ్మరిస్తాడు. మనుషుల వల్ల నుంచి మనకి రాదు, కానీ పైనుంచి మనకి దీవెనలు, ఆ దీవెనలు తరతరములకు నిలుస్తాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. పిల్లల 1000 తరముల వరకు మనకు ఆ దీవెన ఉంటుందన్నమాట అండి. అయితే ఇక్కడ చూడండి, మనం అందరమును సామెతలు 22:9 ఉంటుంది. చూడండి, దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అటువాడు దీవెన నొందును. చూసారా? పైనుంచి వచ్చే దీవెన ఎలా ఉంటుందో చూడండి. వాడు ఇస్తాడు, వాడికి వల్ల ఏ ప్రతిఫలం మనకు రాదు. అదే కలిగిన ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా పలహారాలు సంథింగ్ ఆయన చూసారనుకోండి, వాడి వల్ల మనకి ఏదైనా లోకంలో ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. కానీ వీడికి ఇవ్వడం ద్వారా లోకం నుంచి ఏది కూడా మనకి ప్రతిఫలం రాదు. కానీ పైనుంచి అటువాడు దీవెన నొందును అని దేవుని దీవెన పొందుతాయి అర్హత మనము సాధించిన వారమై ఉంటామని దేవనామంలో తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇంకొక నిబంధన చూడండి, ఇక్కడ 7 సంవత్సరములు 23:11లోనండి, 7 సంవత్సరములు అన్నారు. కొంచెం 7 సంవత్సరములు దానిని బీడు విడవవలెను. నీ ప్రజలలో బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. చూసారా? ఇక్కడ మనకి కొన్ని ప్రాంతాలలో మనం చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని బ్లేమింగ్ చెప్పకూడదు, కానీ మనం మామూలుగా జనరల్గా ఆ చేలు కానీ కొబ్బరి తోటలు కానీ ఉన్నట్లయితే, ఎవరైనా కొబ్బరాకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే వాడికి ఉన్నదైనా సరే అది ఎంతో వీడు విలువెల్లాడుతూ ఉంటాడు. కానీ మనకి కొన్ని మిగల్చాలి, వాడు తీసుకున్నా సరే కొన్ని మిగల్చాలి. ఎందుకనగా వారు కొన్ని పరదేశులు కానీ అలాగే బీదలు కానీ తీసుకోవడానికి ఉంచాలని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనకి 7వ సంవత్సరమున మరలా ఆ ప్రత్యేకించి వారికి వదిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు మనము ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందామండి. 23:7లో ఉంటుందండి, అబద్ధమునకు దూరముగా నుండుము. అబద్ధానికి దూరముగా ఉండాలి, నిజము చెప్పడానికి మనము ప్రయత్నము చేయాలని వాక్యము నిబంధన తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనగా ప్రకటన 21:8లో ఉంటుందండి, అబద్ధికులందరూ కూడా ఎక్కడ పడవేస్తారండి? అగ్ని గంధకముతో మండు గొండములో పాలు పొందుదురు. చూసారా? అబద్ధికులందరూ కూడా ఎక్కడ పాలు పొందుతారండి? అగ్ని గంధకముతో మండు గొండములో అయితే పాలు పొందుదురని, ఇది 2వ మరణం అని ప్రకటన గ్రంథం 21:8లో తెలియజేస్తూ ఉన్నారనమాట అండి. అయితే ఇంకొక నిబంధన
23:8 ఉంటుందండి. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవాడు గ్రుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. చూసారా, లంచం అనేది తీసుకోకూడదు అనమైన వాక్యం చెప్తూ ఉంది. అలాగే ఎందువలన తీసుకోకూడదు, దానివల్ల కలిగే నష్టం ఏమిటి అని వాక్యం ఏం చెప్తుందంటే సామెతలు 28:4 చెప్తూ ఉన్నాడు, లంచము పుచ్చుకొని వాడు దేశమును పాడు చేసే శక్తి ఎవరికి ఉందంటే లంచము తీసుకోవడం ద్వారా కలిగే నష్టము దేశాన్ని పాడు చేస్తూ ఉన్నదనమాట అండి. దేశం పాడు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలండి? లంచము పుచ్చుకోకుండా ఉండే స్థితి ఈ రోజున ఎన్నో చట్టాలు, ఎన్నో సెక్షన్లు, ఎన్నో సంస్థలు అంటే లంచము తీసుకోకుండా నిరోధించడానికి చర్యలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడికక్కడ జరుగుతూనే ఉంటాయి ఎన్ని సెక్షన్లు. మారవలసింది ఆ సెక్షన్లో కాదు, కానీ ఎవరికి వారు అంతరార్థంలో నిబంధన చేసుకుంటేనే ఇది సాధ్యమవుతూ ఉంది. కానీ ఆ సెక్షన్లో ఎన్ని సెక్షన్లు పెట్టినా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఇలాగే చెప్తూ ఉన్నారంటే, చెప్తూ ఉంటే ఒక ఆఫీసర్ ఆయనకి ఆ డిపార్ట్మెంట్లో మామూలుగా లంచాలు వస్తూ ఉంటాయి ఆయనకి ఆటోమేటిక్గా. అయితే ఈ వాక్యమే చెప్పినప్పటికీ లంచము ఆయనకి బాధ కలిగింది ఏంటండి, ఆ తర్వాత రావడం మానేశాడు అంటండి. చూడండి, ఈ మనము నిబంధన ఆచరిస్తున్నామా, ఆచరించటం లేదా, ఈ అంశములన్నీ కూడా తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధముగా ప్రవర్తన చేశారనేది మనము క్షుణ్ణంగా తెలుసుకుందామండి. అయితే ఇక్కడ చూడండి, మనకి ఎద్దు కానీ ఆపదలో ఇంకొక నిబంధన అండి. అయితే ఎద్దు కానీ గొర్రె కానీ మన పొరుగువాడిది అంటగా మనకి వైరుధ్యం ఉంది, అంటే మనస్పర్ధలు ఉన్నాయి. వాడికి మనకి పడటం లేదు, అయినప్పటికీ మనం శత్రువుగా ఎంచి ఉన్నాం. అయినప్పటికీ వాడి గేది కానీ ఏదైనా సరే, వాడికి సంబంధించింది ఏదైనా సరే ఆపదలో ఉన్నప్పుడు దానిని విడిచిపెట్టకూడదు అంటండి. వాడిది శత్రువు అయినప్పటికీ ఆ జీవిని మనము వాడికి అప్పచెప్పాలంటండి. ఇది ధర్మశాస్త్ర నియమం అనమాట అండి. అయితే ఇక్కడ ఇంకొక నియమం కూడా చెప్తూ ఉన్నాడు 23:13 వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. ఎందుకు ఉచ్చరింపకూడదు? నోట నుండి రానయ్య తగదు అని చెప్తూ ఉన్నాడు. యోబు గారు చక్కగా చెప్తూ ఉన్నారనమాట అండి. అయితే యోబు గారు ఈ విషయంలో ఆయన బాధపడుతూ దేవునితోనే పెరుగులాడాడే తప్ప వేరొకరిని అసలు నోటి మాటతో కూడా ఏ పాపమో చేయలేదు, ఉచ్చరించలేదు. దేవునితోనూ పెనుగులాడాడు. ఆయన బాధలతో అలాగే విశ్వాసంలో నెగ్గి నూరంతలుగా మరలా తిరిగి పొందినట్లుగా మన అందరికీ తెలుసు. అయితే ఇంకొక నిబంధన 23:14 ఉంటుందండి. సంవత్సరమునకు 3 సార్లు పండగ ఆచరించాలి. ఎన్నిసార్లు అండి? 3 మార్లు పండగ ఆచరించాలి. 23:14 3 సార్లు అనగా చూడండి, 3 సార్లు అనగా మనం అప్రాక్సిమేట్లీగా సంవత్సరానికి 4 నెలలకు ఒకసారి అయినా సరే పండగ ఆచరించాలి. అవి ఏ పండగలు, ఎలా ఆచరించాలి అనేది ఈ అధ్యాయంలో చెప్తూ ఉన్నారనమాట అండి. ఒకటి పులియని రొట్టెల పండగ. మనము ముందు అధ్యాయంలో ధ్యానం చేసుకున్నాం. పులి అనేది అప్పటికప్పుడు చేసినది ఎన్ని రోజులు? 7 రోజులు మనము పండగ ఆచరించాలి. దేనికి సింబాలిక్గా చెప్పాడండి? అయితే విడిపించినట్లుగా దానికి సంతోషభరితముగా మనము ఆచరించాలండి. అయితే రెండవది కోత పండుగ. అయితే కోత వచ్చే సమయంకి మనము ఒక పండగ ఆచరించుకోవాలి. అయితే మూడవది ఏంటంటే ఫల సంగ్రహపు పండగ. ఫలములు వచ్చే పండుగతో మనము ఆ పండుగ ఆచరించాలి. అందుకనే నేను చాలాసార్లు 3 నెలలకైనా 4 నెలలకైనా విందు జరగడానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను అనమాట అండి. ఎందుకు ఆ పండగ జరిపించడానికి మామూలుగా కార్యక్రమం చేయడానికి చూస్తూ ఉంటానంటే, మనకి రాలేనటువంటి వారు కూడా ఆ రోజు రావాలన్న ఉద్దేశంతో నేను ఆ పండగ చేస్తూ ఉంటాను. మామూలుగా అనగా గృహము సభ్యులు వారు రారని నాకు తెలుసు, కానీ దాని గురించి అయినా సరే మామూలుగా పండగలాగా దేవాలయం ముఖము వారు చూచులాగా నేను ఆ కార్యక్రమం చేస్తూ ఉంటాను. ఎందుకనగా
దేవుడు చెప్పాడండి. ఆ సన్నిధికి అందరూ కూడా వచ్చేటట్లుగా చూసుకోవాలి. పురుషుల సమిత్తము కంపల్సరీగా వచ్చేటట్లు, ఇంటితో వారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ముఖమును సన్నిధిలో కనబడాలని చెప్పి నేను ఆ విధముగా, వారి తర్వాత మరలా కనిపించారని నాకు తెలుసు. కానీ నేను మామూలుగా చేయడానికి గల కారణము, ఆ తర్వాత యజమాను, ఇప్పుడు మనం ఎంతో బాధపడుతూ ఉంటాను. ఈ సంవత్సరానికి ఒక్కసారి కూడా యజమానులు ముఖము చూపించకపోతే నాకు చాలాసార్లు బాధ కలుగుతుంది. క్రిస్మస్ పండుగలప్పుడు కూడా రాలేని పరిస్థితుల్లో, అలాగే స్త్రీలైన వారు అలాగే యజమానులు తీసుకురావాలని, పిల్లల్ని తీసుకురావాలని దేవుని పేరిట ఆశపడుతూ ఉన్నాను. సరే అండి, అయితే ఆయన సన్నిధికి వస్తాము. సరే, ఇష్టం వచ్చినట్లుగా రాకూడదు, బహు జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా, ఇష్టం వచ్చినట్టు మాటలు పలకము. ఎందుకనగా వాడు కోపం వస్తే వాడు సహాయం చేయడు, సంతకం పెట్టడు, ఏదో సంతం ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే జాగ్రత్త పడతాము, నోటుతో పొర్లు పోయే మాటలుగానే పొరపాటు రానివ్వకుండా జాగ్రత్త పడతాము. ఎలాగైతే అలాగే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా మాట వినవలనని 21వ వచనంలో చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అందుకనే ప్రసంగి 5వ అధ్యాయంలో ఉంటుందండి, 1-2లో, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే బుద్ధిహీనులు అర్పించినట్లుగా నువ్వు అర్పించకూడదని చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఇక్కడ దుర్మార్గపు పనులు చేయుదురు, కానీ నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుట నీ హృదయమున త్వరపడనియ్యొద్దు, నోటిని కాచుకో అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ముందు వచనంలో చెప్పాం కదండి, విత్తనము బట్టే అది ఫలము బట్టే మనకి తెలుస్తూ ఉన్నది. అలాగే మనం మాట్లాడే తీరును బట్టే మనము అపరాధి అని నిరపరాధి అని తెలియపరుస్తూ ఉంటాడని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాం. అయితే చివరిగా 23-25 వచనము చదివి మేము ముగిస్తానండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారములు నీ పానమును దీవించును, నేను నీ మధ్యం నుండి రోగము తొలగించేదను. చూసారా, ఎప్పుడు దేవుని మాత్రమే సేవిస్తే కలిగే దీవెన మనకి ఏ విధముగా ఉంటుందో కూడా ఆయన తెలియపరిచాడు, నిబంధన ద్వారా తెలియపరిచాడు. నీ ఆహారము పానము దీవించి నీ మధ్య నుండి రోగము తొలగించేస్తాను, మన మధ్యన రోగము లేకుండా చేస్తూ ఉన్నాడు అనమాట అండి. అయితే అలాంటి దీవెనే ప్రజలకు అంతా కూడా చూశారు. ఆ లోకంలో ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి అందరికీ తెగులు వచ్చి కానీ వీరికి వచ్చేవి కాదు. చూడండి, ఆ విధమైనటువంటి కృప దీవెన మనకు కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ రోజున మన మధ్యన. అయితే ఏ ఆహారమును ప్రాణమును దీవిస్తూ మరలా మన మధ్య నుంచి రోగం నుంచి తొలగిస్తారు. దేవుని మాత్రమే సేవిస్తే కలిగే లాభములు అలాగే దీవులను మనకి దేవుడు అనుగ్రహించాడు. ఈ చక్కటి అధ్యాయం ద్వారా మనం ఈ నిబంధనలన్నీ ధ్యానం చేయడం ద్వారా దేవాతి దేవుడు మనల్ని దీవించును కాక. ఆమేన్.